బ్లడీ బెంచ్ మార్క్ మెగా 158. చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మెగా 158 సినిమా షూటింగ్ ని మొదలు పెట్టుకోవడానికి ముందే ప్రేక్షకులు గట్టి అంచనాలను క్రియేట్ చేస్తుంది. కాగా ఈ సినిమా గురించి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచే ఈ సినిమా పైన మెగా అభిమానులు గట్టి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఈ కాంబో మరోసారి అదే రేంజ్ లో హిట్ ని అందుకుంటుంది అన్న అభిప్రాయాలు కూడా అభిమానులు మరియు ప్రేక్షకులు ఉండటం జరిగింది. దానికి తగ్గట్టుగానే బాబీ సైతం మెగా 158 సినిమా విషయంలో ఏమాత్రం తగ్గకుండా అన్ని గట్టిగా అదిరిపోయేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇటీవల జరిగిన మెగా 158 పూజ సెరమనీ సైతం ఒక రేంజ్ లో మెగా బ్రదర్స్ ముగ్గురి చేతుల మీదుగా సక్సెస్ఫుల్ అవటం జరిగింది. అయితే ఇదే పూజ సెరమనీలో భాగంగా చిరు బాబీతో, అవును బాబీ, నువ్వు నాతో ఈ సినిమా గురించి బ్లడీ బెంచ్ మార్క్ అని చెప్పించావు, కానీ ఈ సినిమా పేరు అది కాదు కదా అంటూ మెగా 158 సినిమా టైటిల్ ని రివీల్ చేయబోయాడు. దానికి వెంటనే బాబీ అడ్డుపడి, అన్నయ్య ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉందని చెప్పినప్పటికీ అయినా వీళ్ళు చెప్తే నేనాగుతానా ఏంటి, నేనే ఏదో ఒక మంచి రోజు చూసుకుని చిరు లెక్స్ లో భాగంగా సినిమా టైటిల్ ని బయట పెట్టేస్తా అంటూ తెలియజేశాడు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ కూడా సూపర్ గా అదిరిపోతుందని తెలియజేశాడు. అంటే దానర్థం ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయిపోయిందన్నమాట. కాకపోతే ఆ టైటిల్ ఏంటో తెలియాలంటే మాత్రం మన బాస్ చిరు లెక్స్ ద్వారా బయట పెట్టే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుదల చేయాలని అందరూ బలంగా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు సంక్రాంతి దరిదాపులో వచ్చిన బాస్ సినిమాలు అయినటువంటి మన శంకర్ వరప్రసాద్, వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150, అంజీ, మృగరాజు, అన్నయ్య, స్నేహ కోసం, హిట్లర్, ఇలా ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచకుండా మంచి హిట్లను సొంతం చేసుకున్నాయి. అదే సెంటిమెంట్ తో రానున్న సంక్రాంతికి మంచి హిట్ మూవీని ప్రేక్షకులకు అందించడానికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మన మెగాస్టార్ మరియు మెగా 158 చిత్ర బృందం. దానితో పాటు మన చిరంజీవి గారి నుంచి పిల్లలు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడి విశ్వంబర సినిమా కూడా ఈ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేనైతే ఈ రెండు సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఒకటి ఎవర్ గ్రీన్ మూవీ అయిన జగదేక వీరుడు అతిలోక సుందర లాంటి వైబ్ ని తీసుకొచ్చే విశ్వంబర, మరొకటి బాస్ లోని మాస్ సైకిల్ ని ప్రేక్షకులు మరియు అభిమానులు మరోసారి ఎంజాయ్ చేసేలా చేయబోయే మెగా 158. అందుకోసమే ఈ రెండు సినిమాల కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మరి ఈ రెండు సినిమాలు మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? అలాగే ఏ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో అన్న మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.